తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కొండా సురేఖ ఫ్యామిలీ వివాదాల్లోకి వెళ్తా ఉన్నది. తన మంత్రి పదవి ఉంటదా? లేకపోతే రాజీనామా చేపిస్తారా? అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున చర్చ వినిపిస్తా ఉన్నది. ప్రస్తుతానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో లేరు. తను విదేశీ పర్యటనలో ఉన్నారు. మరి రేపు తిరిగి హైదరాబాద్‌కు వస్తారనే దాని మీద కూడా ఒక వార్త వినిపిస్తా ఉంది. ఇవాళ సాయంత్రం రేపు వస్తారనేది ఒక వార్త వినిపిస్తా ఉన్నది. వచ్చిన తర్వాత మంత్రి కొండా సురేఖ పదవి గురించి ఆలోచిస్తారు. సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నాయి అనే దాన్ని కూడా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నది. ఎందుకు అనంటే మనం సోషల్ మీడియా మాధ్యమాల్లో కావచ్చు, వార్తా పేపర్లో కూడా చూస్తూ ఉన్నాం. కొండా సురేఖ కూతురు చేసినటువంటి వ్యాఖ్యలు. సో ఏదైతే పరకాల నియోజకవర్గంలో మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోయిన తర్వాత అక్కడ ఒక హామీ ఇచ్చిండు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేకి రానున్నటువంటి భవిష్యత్తులో తనకి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ ఇస్తాము, టికెట్ ఇస్తాము, మళ్ళీ గెలిపించండి అంటూ కూడా రీసెంట్గా చెప్పడం జరిగింది. సో దాని గురించి కొండా సుష్మిత పటేల్ కుండ బద్దలు కొట్టింది. రానున్నటువంటి భవిష్యత్తులో అప్పుడు కాదు, ఈ నెల లోపల తనని రాజీనామా చేపించి ఎన్నికలు పెట్టండి. ఒకవైపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాంపెయినింగ్ చేయమనండి. కొండా ఫ్యామిలీ నుంచి ఎవరు పోటీ చేసినా కూడా ఎవరు గెలుస్తారో చూసుకుందాం అంటూ కూడా ఒక సవాల్ విసిరింది. తను ఒక మంత్రి బిడ్డ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకురాలు. మరి అట్లాంటి వివాదంలో, అట్లాంటి నేపథ్యంలో డైరెక్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసరడం, దానితో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద కూడా పొంగులేటి అంటూ, పొంగు అంటూ కూడా మాట్లాడడం కొండా సుష్మిత చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సో చాలా వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి విధి విధాలను, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతల్ని విమర్శించడం, ముఖ్యమంత్రిని విమర్శించడం, మంత్రులని విమర్శించడం, పనులు చేస్తూ అభివృద్ధి పనులు చేస్తున్నటువంటి దాంట్లో కూడా మరి కొండా సుష్మిత చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఎందుకు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, దేనికోసం చేసిందంటే, ఒకటి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి, ఆ ఎమ్మెల్యే టికెట్ సంబంధించి, రెండోది మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివాదంలో గతం నుంచి కూడా కొనసాగుతున్నట్టు పరిస్థితి కనిపిస్తూ ఉన్నది కదా. సో ఆ వివాదానికి సంబంధించి కూడా తను ఇప్పుడు బయట పెట్టినట్టు పరిస్థితి కనిపిస్తూ ఉంది. మూడో అంశం కూడా కొండా మురళికి సంబంధించి ఎమ్మెల్సీ పదవి ఇస్తామనేది రేవంత్ రెడ్డి గతంలోనే 2023 క్యాంపెనింగ్లో కూడా చెప్పడం జరిగింది. సో అప్పుడు వరంగల్కి వచ్చిన నేపథ్యంలో కూడా మా నాన్నకి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చిండు, భరోసా ఇచ్చినాడు. కానీ మరి ఆ హామీని మర్చిపోయిండా అనేదాన్ని కూడా విమర్శించే పరిస్థితికి మరి కొండా సుష్మిత చేసింది. సో ఇట్లాంటి అన్ని వ్యాఖ్యలు తను చేయడం వల్ల తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఒక విమర్శకు దారితీస్తూ ఉంది, చర్చనీయాంశంగా మారుతూ ఉన్నది. మరి దీనికి వివరణ ఇచ్చుకోవాలి అనే దాన్ని కూడా క్రమశిక్షణ కమిటీ కొండా సురేఖకి నోటీసులు పంపించింది. నోటీసులు పంపించినప్పుడు కొండా సురేఖ ఏం చేసింది? మంత్రి, నా కూతురు మాట్లాడిన దానికి నాకు ఎట్లాంటి సంబంధం లేదు, దీన్ని ఈ రాజకీయంగా చూడకూడదు, తన అభిప్రాయం తను చెప్పింది, నాకు ఎలాంటి సంబంధం లేదనేది వివరణ ఇచ్చుకున్నది. సో దాని మీద కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ఒక సీరియస్ అవుతా ఉన్నది. సొంత కూతురే మాట్లాడినప్పుడు నువ్వు ఎందుకు బాధ్యత తీసుకోవు, కనీసం దాని మీద క్షమాపణ చెప్పి ఇచ్చే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు అనే దాని మీద కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ మరి ఫైర్ అవుతా ఉన్నది. కొండా సురేఖకు సంబంధించి రేపు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత డైరెక్ట్గా తనకి వివరణ ఇచ్చుకుంటా అనేది మంత్రి చెప్తున్నది. కానీ ఇక్కడ అసలు కొండా సుష్మిత ఎవరి అండా చూసుకొని ఇట్లా మాట్లాడింది అంటే, తెలుసు తనకి ఈ కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఖచ్చితంగా క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటుంది, పార్టీ నుంచి సస్పెండ్ చేసే పరిస్థితి ఉంటుందని తనకు తెలుసు, రాజకీయ అనుభవం ఉన్నది. మరి ఎందుకు అయినా కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేయాల్సినట్టు అవసరం వచ్చింది అనేది ఒక $1 మిలియన్ క్వశ్చన్. కొండా సుష్మిత వెనకాల ఎవరున్నారు అనేది, కొండా ఫ్యామిలీ నుంచి ఎందుకు ఇట్లాంటి వ్యాఖ్యలు మాట్లాడుతున్నారు, ఎందుకు ఇట్లాంటి విమర్శలకు తీసుకొస్తా ఉన్నారు అనేది, నిజంగా కొండా ఫ్యామిలీని ఎవరైనా టార్గెట్ చేస్తూ ఉన్నారా, వాళ్ళే రాజకీయంగా ఏదో ఒక వ్యూహాన్ని రచించబోతా ఉన్నారనేది రాష్ట్ర రాజకీయాల్లో చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాంతోపాటు కొండా సురేఖ దగ్గర, మంత్రి దగ్గర పనిచేసేటటువంటి ఓఎస్డి సుమంత్ విషయంలో కూడా ఒక చర్చ వినిపిస్తూ ఉంది. తన మీద హత్యాయత్నం కుట్ర జరిగింది అనే దాని మీద కూడా డైరెక్ట్గా మంత్రి పొంగులేటే మాట్లాడినటువంటి అంశం కూడా ఇందులో కనిపించింది. సో ఇవన్నీ కూడా మరి వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా మంత్రి పదవిని తీసేస్తారా, కొండా సురేఖకు సంబంధించి రేపు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఈ సమీకరణాలన్నీ కూడా చూసి మరి కొండా సురేఖ మంత్రి పదవి ఉంటుందా, మరి రాజీనామా చేపిస్తారా, ఏం జరగబోతుంది ఏందనే దాన్ని కూడా ఒక ఉత్కంఠగా మారుతూ ఉన్నది. సో దీనికి సంబంధించి నా దగ్గర ఒక చిన్న సమీకరణం ఉంది. దాని తర్వాత తనని మంత్రి పదవి నుంచి తీసేస్తే ఎవరిని తీసుకుంటారనేది కూడా చర్చ వినిపిస్తూ ఉంది. ఒక 3-4 పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. వారు ఎవరు అనేది కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా దీనికి సంబంధించి ఒక చిన్న ఫార్ములా నేను చెప్పే ప్రయత్నం చేస్తా.
అయితే రేవంత్ రెడ్డి, కొండా సురేఖ వీరిద్దరి మధ్య గతంలోనే నాగార్జున ఎన్ కన్వెన్షన్ సంబంధించి వివాదం మనం చూసినాం. డైరెక్ట్గా కొండా సురేఖ ఏం చేసింది, ఆ సందర్భంలో నాగార్జున ఎన్ కన్వెన్షన్ సంబంధించి సమంతకి కేటీఆర్కి సంబంధాలు ఉన్నాయనే దాని మీద కూడా తను మాట్లాడినటువంటి నేపథ్యం. కొండా సురేఖ అప్పుడు కూడా రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒక మంత్రి స్థాయిలో ఉండి తను ఈ విధంగా విమర్శలు చేయడం, ఈ విధంగా మాట్లాడడం సరికాదంటూ కూడా చెప్పడం జరిగింది. సో దీని వెనకాల మరి వేరే నాయకుల నుండి మాట్లాడిచ్చారు అనేదాన్ని కూడా పెద్ద ఎత్తున అప్పుడు గతంలో మరి చర్చ జరిగినటువంటి పరిస్థితి మనం చూసాము. సో దానికి డైరెక్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ విధంగా మాట్లాడడం సరికాదంటూ కూడా ఇంటర్నల్గా హెచ్చరించినట్టుగా తెలిసింది. సో దాంతో అప్పుడు ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నటువంటి నేపథ్యం కూడా మనకి కనిపించింది. ఆ తర్వాత పొంగులేటికి సంబంధించి ఇక్కడ మనకి పొంగులేటిని కూడా మనం పేరు తీసుకోవడం జరిగింది. పొంగులేటితోని కొన్ని వివాదాలు పెట్టుకున్న పరిస్థితి. సో గన్ పెట్టి మరి బెదిరించారు అనే దాని మీద కూడా కొండా సుష్మిత డైరెక్ట్గా చెప్పింది, మీడియా ముందు చెప్పింది, మంత్రి పేరు తీసుకొని కూడా చెప్పినటువంటి పరిస్థితి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కూడా మరి వీళ్ళంతా కూడా అంటే కొండా ఫ్యామిలీ అంతా కూడా టార్గెట్ చేస్తుందనే ఒక టాక్ కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఆ తర్వాత ఓఎస్డి విషయంలో కూడా ఇదే చర్చ నడిచింది. సో తన మీద ఎన్నో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. మంత్రియే మరి అండా చూసుకొని తనని దాచిపెట్టే ప్రయత్నం చేశారు, తన మీద హత్యాయత్న కుట్ర కూడా చేశారు అనేది ఇదొక విమర్శ వినిపించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే దీని అంతటికీ కారణం కొండా సురేఖ ఈ వివాదాలకు రాకముందు కూడా దీనికి అంతటికీ కారణం దీని వెనకాల ఉంది బీఆర్ఎస్ పార్టీ ఉండి నడిపిస్తుంది అనేది ఒక చిన్న చర్చ మొదలైపోయింది. కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఇప్పుడు సుష్మితా పటేల్ వెనకాల ఉన్నటువంటి వ్యాఖ్యలు వెనకాలండి కేటీఆర్ నడిపిస్తున్నాడు అనేది ఒక చర్చ వినిపిస్తూ ఉన్నది. సో ఆ నేపథ్యంలోనే తను పదే సుష్మితా పటేల్ కూడా మంత్రి పొంగులేటిని విమర్శిస్తూ ఉన్నది. దాంతోపాటు రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ ఉంది, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులను విమర్శిస్తూ ఉంది, ప్రభుత్వ పాలన కూడా విమర్శిస్తూ ఉన్నది. సో కొండా సుష్మితా పటేల్ వెనకాల కేటీఆర్, హరీష్ రావు ఉన్నాడనేది ఒక పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉన్నది. వారి వెనకాలుండే ఇదంతా నడిపిస్తూ ఉన్నారు, ప్రభుత్వానికి సంబంధించి నెగిటివ్గా వెళ్తూ ఉన్నారు, ఆరోపిస్తూ ఉన్నారు అనే దాన్ని కూడా వినిపిస్తూ ఉన్నది. సో ఇదంతా కూడా అంటే ఇటు పొంగులేటికి కేటీఆర్కి ఎప్పటి నుంచో పడదు. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం జరిగింది. అప్పుడు ఆ సందర్భాల్లో ఎన్నోసార్లు ప్రయత్నం చేసిరు, వెళ్ళొద్దు అని ఆపే ప్రయత్నం చేసిరు, కానీ పొంగులేటి వెళ్ళలేదు. వెళ్ళిన తర్వాత మరి ఎన్నికల్లో గెలిచిన తర్వాత మంత్రి కూడా అయ్యిండు. దాన్ని చూసి కేటీఆర్ ఓర్చుకోలేకపోతున్నాడు అనే దాని మీద పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది. ఆ నేపథ్యంలోనే వెనకాలండి కర్త కర్మ క్రియ చేపిస్తున్నాడు అనేది కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేటీఆర్ అండ్ హరీష్ రావుకు సంబంధించి సుష్మితా పటేల్ చేసినటువంటి వ్యాఖ్యలు. సో ఇదంతా కూడా ఈ సమీకరణాలంతా కూడా కొండా ఫ్యామిలీ చుట్టుకుంటా ఉంది. ముఖ్యంగా కొండా సుష్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు, గతంలో మరి కొండా సురేఖ నాగార్జున ఎన్ కన్వెన్షన్కి సంబంధించినటువంటి చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద చేసినటువంటి వ్యాఖ్యలు, ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మీద సుష్మితా పటేల్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, ఇదంతా కూడా అధిష్టానం దృష్టికి వెళ్తూ ఉంది. తన వర్క్ రిపేర్ తను చేసినటువంటి వ్యాఖ్యలు, కూతుర్ని కూడా మరి దారిన పెట్టుకోలేకపోతా ఉందా మంత్రి అనే దాన్ని కూడా వివిధ రకాలు కూడా మరి దీని మీద విమర్శలు వినిపిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఆ నేపథ్యంలోనే రాబోయేటటువంటి పరిస్థితులలో ముఖ్యమంత్రి తీసుకునేటటువంటి డిసిషన్ ఏముంది అని అంటే మంత్రి పదవి నుంచి తనను తీసేస్తాడు ఖచ్చితంగా అనేది స్పష్టంగా వినిపిస్తూ ఉంది. సోషల్ మీడియాలో కావచ్చు, వివిధ మాధ్యమాల్లో కూడా అదే చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే చాలా అవకాశాలు ఇచ్చారు కొండా సురేఖకి, దాన్ని వినియోగించుకోలేకపోయింది ఆ అవకాశాలన్నింటినీ కూడా. అందుకే తన మంత్రి పదవి ఖచ్చితంగా రాజీనామా చేయించడం ఖాయమంటూ కూడా అనేక వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు మనం స్టార్టింగ్ నుంచి ఏం జరిగింది, ఎందుకు ఈ పరిస్థితి దారితీసింది అనేది మనం చెప్పుకుంటా ఉన్నాము. ఇప్పుడు చాలా కీలకం అని చెప్పొచ్చు. మరి కొండా సురేఖని మంత్రి పదవి నుంచి తీసేస్తే ఎవరికి ఆ శాఖను అప్పగిస్తారు, ఎవరిని మంత్రి పదవిలోకి తీసుకుంటారు అనేది ఇది ఇంకో రకమైనటువంటి చర్చ నడుస్తూ ఉన్నది. సో దీంట్లో 3-4 పేర్లు వినిపిస్తూ ఉన్నాయి వరంగల్ నుంచి. అదేవిధంగా కొంతమంది బీసీ సామాజిక వర్గానికి, దట్టు మహిళలకు సంబంధించి కూడా వినిపిస్తూ ఉంది. సో వారి పేర్లో ఒకరిద్దరు పేర్లు మనం తీసుకున్నాము. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి గాసిప్స్ ప్రకారం అది ఎవరు అనేది మనం చూసే ప్రయత్నం చేద్దాం. మొదటగా మనకి కొండా సురేఖని మంత్రి పదవి నుంచి తీసేస్తే ఒకవేళ ఎవరిని తీసుకుంటారు అని అంటే మొదటగా మనకి విజయశాంతి కనిపిస్తూ ఉన్నది. ఆ లైన్లో ఉన్నది ఎవరు అంటే విజయశాంతి కనిపిస్తూ ఉంది. ఎందుకు విజయశాంతికి ఇస్తారు, ఎంత కరెక్ట్గా ఎలా చెప్పగలుగుతారు అని అంటే తను ఇప్పుడు ప్రజెంట్గా ఎమ్మెల్సీ
స్థానంలో కొనసాగుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా. జనరల్గా ఈ మంత్రి పదవులు ఎవరికి వస్తాయి అంటే ఎమ్మెల్యే స్థానంలో ఉన్నవారికి కావచ్చు, ఎమ్మెల్సీ స్థానంలో ఉన్నవారికి కావచ్చు, ఆ కోటాలో ఉన్నవారికి మాత్రమే ఈ మంత్రి పదవులు అనేది ఇవ్వడం జరుగుతున్నది, క్యాబినెట్లోకి తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మరి బీసీ కోటాలో, దట్టు మహిళా కోటాలో ఉన్నది ఎవరు అని అంటే ఫస్ట్ వరుసలో ఉన్నది విజయశాంతియే. ఫస్ట్ వరుసలో ఉన్నది విజయశాంతియే. దట్టు తనకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చేదానికంటే ముందు ఎన్నికల్లో కూడా, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో కూడా తను ప్రచారంలో కూడా జోరుగా పాల్గొన్నది. రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితురాలని చెప్పవచ్చు. రేవంత్ అన్న అంటూ కూడా సంబోధిస్తూ ఉంటుంది విజయశాంతి. సో తనకు ఒక హామీ ఇచ్చినట్టు కూడా ఇంటర్నల్గా చాలా వరకు కూడా గుసగుసలు వినిపించాయి. తనకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చేదానికంటే ముందు కూడా, సో ఎమ్మెల్సీ పదవి వచ్చిన తర్వాత కూడా తనని క్యాబినెట్లోకి చూస్తామంటూ కూడా చాలామంది మాట్లాడుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. తనకి ఇంకా హోంశాఖ కూడా ఇస్తారనేది ఒక విధంగా చర్చ జరిగింది. విద్యాశాఖ కూడా ఇవ్వచ్చు అంటూ కూడా ఇంకో విధంగా కూడా చర్చ జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సో ఇప్పుడు ఆల్టర్నేట్గా కాంగ్రెస్ పార్టీకి మంత్రి కొండా సురేఖని మంత్రి పదవి నుంచి తొలగిస్తే ఉన్నది, ముందు వరుసలో ఉన్నది మాత్రం మరి విజయశాంతిగానే తెలుస్తూ ఉంది. ఈ అంశం మీద చర్చ జరుగుతూ ఉన్నది. సో తిను బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకురాలు, కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు మరి పనిచేసినటువంటి నాయకురాలుగా కూడా ఒక గుర్తింపు కూడా ఉన్నది. మరి కొండా సురేఖ తర్వాత నెక్స్ట్ వరుసలో ఉన్నది విజయశాంతికి అనేది ఒక చర్చ నడుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా అత్యంత సన్నిహితురాలుగా అనే దానికి కూడా తనకి పేరు ఉన్నది. సో చురుగ్గా పాల్గొంటుంది. సో ఈ మధ్య కాలంలో మాత్రం తను ఎక్కడ కూడా మరి బయట అంత ఎక్కువ కనిపించట్లేదు అనేది ఒక చర్చ వినిపిస్తూ ఉంది. మరి ఒకవేళ తనకి మంత్రి పదవి ఇస్తారా అనే దాని మీద కూడా ఒక క్వశ్చన్ మార్క్ అనే చెప్పొచ్చు. ఇస్తారా, ఇవ్వారా, ఏం జరిగేది మాత్రం భవిష్యత్తులో తెలిసే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఈ పాసిబిలిటీస్, ఒకవేళ సురేఖకు మంత్రి పదవి తీసేస్తే విజయశాంతి ఒక పాసిబిలిటీ అని చెప్పవచ్చు. తను ఎమ్మెల్సీగా ఉన్నారు. సో తనని మంత్రి పదవిలోకి తీసుకుంటే తీసుకోవచ్చు. సో తన పేరు మాత్రం స్పష్టంగా వినిపిస్తూ ఉంది. తర్వాత ఇంకా అంటే బీసీ కోటాలోనే ఇవ్వాలి, దట్టు మహిళలకు ముందు ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మరి విజయశాంతి పేరైతే తరచుగా వినిపిస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తూ ఉంది. విజయశాంతి తర్వాత కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఉన్నటువంటి వారిలో కూడా మహిళా కోటాలో బీసీలు లేరనేది తెలుస్తూ ఉంది. ఎమ్మెల్సీ కోటాలో కూడా ఎవరు కూడా బీసీలు లేనట్టుగా తెలుస్తూ ఉంది. నామినేట్ పోస్టులలో కొన్ని చైర్పర్సన్లుగా, అదేవిధంగా మేయర్స్గా ఉన్నారు, కానీ వారికి ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి కేవలం ప్రజాప్రతినిధులకి, ఎమ్మెల్యేస్ ఆర్ ఎమ్మెల్సీలకి ఇస్తారు. కాబట్టి సో ఈ వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ మరి విజయశాంతిగా ఉన్నట్టుగా తెలుస్తోంది. సోషల్ మీడియాలో కూడా అదే గాసిప్స్ వినిపిస్తూ ఉంది. అండ్ సెకండ్ ఇంకా ఎవరిని తీసుకోవచ్చు ఏంటి అనేది కూడా చూస్తే మనకి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మనకి సెకండ్ పేరుగా మనకు తెలుస్తూ ఉన్నది. సో తిన పేరు వినిపిస్తూ ఉన్నది. సో తిను వేములవాడ నియోజకవర్గంలో ప్రస్తుతం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. సో తినకు సంబంధించి కూడా ప్రభుత్వ విప్ చేయకముందు కూడా కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డటువంటి బీసీ నేత, మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు. కాబట్టి తినకి ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి కోటాలో తిను ప్రాధాన్యమైనటువంటి నాయకుడు. కాబట్టి సో తినకి ఇచ్చేటటువంటి అవకాశం కూడా మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు అనంటే ఇప్పుడు అంటే ఈ వరుసలో చూస్తూ ఉంటే కూడా ఈ బీసీ కోటాలో, దట్టు మున్నూరు కాపు కోటాలో కూడా ఇప్పుడు నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీలో చాలా తక్కువగా ఉన్నది. కాబట్టి సో మళ్ళీ అదే కోటాలో తీసుకోవాలి అని అంటే ఆది శ్రీనివాస్ ప్రభుత్వ విప్పు, మరి ప్రభుత్వం తీసుకుంటుందా ఏంటి అనేది కూడా సెకండరీ మ్యాటర్. కానీ సో ఆప్షన్ మాత్రం మరి మున్నూరు కాపులో, అంటే ఇదే బీసీ వర్గానికి చెందినటువంటి మున్నూరు కాపులో మరి మంత్రి పదవి ఇవ్వాలి అని అనుకుంటే అది ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఆది మరి శ్రీనివాస్కి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇదే వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అనేది అని కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో వీరి పేర్లే, అటు విజయశాంతి కావచ్చు, ఆది శ్రీనివాస్ సంబంధించి కావచ్చు, వీరి పేర్లే తరచుగా వినిపిస్తూ ఉన్నాయి. మరి ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మనకి భవిష్యత్తు ఒక సమాధానం ఇచ్చే అవకాశం ఉంటుంది. మరి ఇట్లాంటి తరుణంలో నిజంగా మంత్రి కొండా సురేఖని రాజీనామా చేపిస్తారా అనేది మరి ఉన్నదా, అట్లాంటి ఆప్షన్ ఉంటుందనంటే కూడా చెప్పలేం, ఉండవచ్చు. ఎందుకంటే తరచూ మరి కొండా సురేఖ కావచ్చు, మరి కూతురు కొండా సుస్మిత కావచ్చు ప్రభుత్వానికి యాంటీగా వెళ్తూ ఉన్నారు. ఇట్లాంటి తరుణంలో ఏం జరుగుతుంది అంటే ముఖ్యమంత్రి డైరెక్ట్గా నిర్ణయం తీసుకోలేరు. దీనికి సంబంధించి కూడా అంటే వారు వ్యవహార శైలి కావచ్చు, వారు పనితీరు కావచ్చు, ప్రభుత్వానికి పార్టీకి చేస్తున్నటువంటి నష్టాన్ని కావచ్చు, దాన్ని గవర్నర్ ముందు పెడతారు. గవర్నర్ ముందు పెడితే గవర్నరు దాన్ని పరిశీలించి వివరణ
మరి ఎవరినైతే తీసేయాలని అనుకుంటుందో పార్టీ ప్రభుత్వం వారి నుంచి వివరణ తీసుకుంటుంది. ఆ వివరణ అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఇచ్చేటటువంటి కంప్లైంట్ ఏదైతే ఉంటుందో దాన్ని సరిచూసి పరిశీలించి అప్పుడు గవర్నర్ డిసిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ ప్రాసెస్ జరుగుతుందా జరగదా అనేది కాలమే నిర్ణయించబోతా ఉన్నది. సో ఈ కోటాకు సంబంధించి కూడా బీసీ కోటాలో మున్నూరు కాపు కోటాలో ఆది శ్రీనివాస్ అండ్ మహిళా బీసీ కోటాలో మాత్రం మరి విజయశాంతి వీరిద్దరి పేర్లు మాత్రం మరి చాలా గట్టిగా వినిపిస్తూ ఉన్నాయి క్షేత్రస్థాయిలో కూడా. మరి ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మరి ఈ వీడియో చూస్తున్నటువంటి మీరందరూ ఏమనుకుంటున్నారు? తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించేటటువంటి అంశం మంత్రి కొండా సురేఖ రాజీనామాకు సంబంధించి ఏం జరగబోతుందనే ఒక ఉత్కంఠగా నెలకొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ అంశానికి మీరు ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.